రోడ్డు మీద ఓ వ్యక్తిని ఒక పెంపుడు కుక్క కరుస్తుంది. దాంతో ఆయన చుట్టూ జనం మోగుతారు. ఆ కరిష్ణోడేమో కాలు చేయి పట్టుకొని అమ్మో అయ్యో అని మొత్తుకుంటుంటాడు. ఈ లోపే అక్కడికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఏమంటే ఎవరిదా కుక్క ఇట్లా రోడ్డు మీదకి వదిలేసిరు అని చెప్పి గాయ చేస్తుంటాడు. ఇంతలోనే అక్కడికి వచ్చి సరే ఇది మన ఏరియా కమిషనర్ గారిది అని చెప్తారు. దాంతో నెమ్మదిగా అయిపోయి ఏమయ్యా చూసుకొని నడవద్దా రోడ్డు మీద అని చెప్పి ఎవరినైతే కుక్క గరిచిందో వాడి మీదకి రివర్స్ అవుతాడు అనమాట. మళ్ళీ కాసేపటికి ఇంకెవరో వచ్చి లేదు ఇది కమిషనర్ గారిది కాదు ఇంకెవరిదో అని చెప్పి అంటాడు. దాంతో మళ్ళీ రివర్స్ అవుతాడు ఈ పోలీసు. వాడు ఎవడో లాక్కరప్పటి పదండి వాడిని తీసుకొద్దాం అది అని చెప్పి మళ్ళీ గాయగత్తర చేస్తుంటాడు. మళ్ళీ ఫైనల్గా అందరూ కలిసి ఆ కుక్కను ఒకసారి పరీక్షగా చూస్తే అది కమిషనర్ గారిది అని చెప్పి తేలుతుంది. దాంతో ఆ కానిస్టేబుల్ ఎవరికైతే కుక్క కరిచిందో ఆ వ్యక్తిని పట్టుకొని ఎరా కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, జాగ్రత్తగా నడవలేవా రోడ్డు మీద, కుక్కల జోలికి ఎందుకు పోయినావు అని చెప్పి వాడికే రివర్స్ వార్నింగ్ ఇచ్చి ఆ కుక్కను తీసుకొని కమిషనర్ ఇంటికి వెళ్ళిపోతాడు. సేమ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరథ విషయంలో కొద్దిమంది వాదన చూస్తే ఇట్లనే అనిపిస్తుంది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మందిదైతే మంగళవారం మాదైతే సోమవారం. అంటే వేరే వాళ్ళ విషయాన్ని అయితే ప్రపంచం మొత్తం చాటింపేస్తారు, అదే మన దగ్గరికి వచ్చేసరికి బుకాయిస్తారు అనమాట. అసలు ఎంత దారుణంగా వాదన చేస్తున్నారంటే ఒక 17 ఏళ్ళ అమ్మాయికి అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ 17 ఏళ్లకే ఆ అమ్మాయి అట్లాంటి బట్టలు ఎందుకు వేసుకుంటుంది, 18 ఏళ్ళు కూడా లేకుండా అతనితో ఎందుకు తిరిగింది, ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిదో, అసలు బండి భగీరథతో ఈ అమ్మాయి ఫామ్ హౌస్ ఎందుకు పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకున్నారు, ఆ మాత్రం తెలివి లేదా పిల్లని చూసుకునేది, ఇట్లా రకరకాల వాదన. అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇంకొద్ది మంది అయితే ఇదంతా రాజకీయ కుట్ర, ఎవరో కావాలని అమ్మాయి తల్లిదండ్రులను ఎగదోస్తున్నారు. ఇట్లా రకరకాల ఇష్యూస్. అంటే ఇష్యూ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద ఎంత బురదైనా చల్లొచ్చు, వాళ్ళు దాన్ని తుడుచుకోవడానికి నానా సంకలు నాకొచ్చు. కానీ ఎప్పుడైతే అట్లాంటిదే మనకు జరిగిందో అప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది అనమాట. ఇప్పుడు తెలంగాణలో ఈ బండి భగీరథ అనే వ్యక్తిని సమర్థిస్తున్న వాళ్ళంతా ఈ కోవకే చెందిన వాళ్ళే. అసలు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఆమెవా కాదా అని కూడా తెలియకుండా చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోల్లో అమ్మాయి వేసుకున్న బట్టల్ని బట్టి ఆమెను జడ్జ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పూణేలోనో నాగపూర్లోనో అనుకుంటా TCSలో లవ్ జిహాద్ అని ఒక పెద్ద గొంతులు వేసుకొని అరిచారు. ఒక అమ్మాయి అక్కడ హెచ్ఆర్గా పనిచేస్తుందని, ఆమె మొత్తం ఆ ఆఫీస్లో పనిచేసే హిందూ అమ్మాయిల్ని మొత్తం లవ్ జిహాద్లోకి నెట్టేసిందని, ఆమె కావాలనే ముస్లిం యువకులతో వాళ్ళందరినీ ట్రాప్ చేసిందని పెద్ద కథలు వెళ్ళారు. తీరా చూస్తే ఆ అమ్మాయి అక్కడ HR మేనేజర్ కాదు, ఒక కింది స్థాయి ఎంప్లాయీ. ఆ అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్, 6 నెలల నుంచి లీవ్లో ఉంది. అట్లాంటి అమ్మాయిని మొత్తం HR మేనేజర్ని వీళ్ళే చేసేసి సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి మొత్తం లవ్ జిహాద్ అనే అంశాన్ని పులిమేసి ఆ అమ్మాయి మొత్తం దీనికి సూత్రధారి అని చెప్పి చాలా కట్టుకథలు రాసేసారు. తర్వాత ఎంక్వైరీలో అసలు ఆ అమ్మాయి HR మేనేజర్ కాదండి, బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ 30 ఏళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ ట్రాప్లో పడిపోతేనేమో అది లవ్ జిహాద్ అంట. కనీసం ప్రపంచం తెలియని, కనీసం మైనారిటీ తీరని అమ్మాయి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే అది హనీ ట్రాప్ అంట. అరే ఎట్లా అనగలుగుతున్నారు? 17 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం, అమ్మాయి తల్లిదండ్రులకు 400-500 కోట్ల ఆస్తి ఉందంటున్నారు. అట్లాంటి అమ్మాయి 5 కోట్ల కోసం హనీ ట్రాప్ చేసింది అని చెప్పి ఎవరో ఒకరు రాయడం, దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేయడం. మన ఫ్యామిలీల్లో, మన కుటుంబాల్లో 25-30 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు, బాగా చదువుకొని ఎర్న్ చేస్తున్న అమ్మాయిలు వేరే మతం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్తే అది లవ్ జిహాద్. అదే మనకు నచ్చిన వ్యక్తి ఒక 17 ఏళ్ళ అమ్మాయిని రకరకాలుగా వేధిస్తే ఆ అమ్మాయిది మాత్రం హనీ ట్రాప్. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఏముంది మన బుర్రల్లో? అక్కడెక్కడో TCSలో ఏదో జరిగిందని ఎవరో ఏదో చెప్తే దానికి ఇంకా మనం కల్పితాలు కల్పించేసి పుంకాలుగా రాసేసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి గుండెలు బాదుకున్న మనం, మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సంఘటన మాత్రం హనీ ట్రాప్, రాజకీయ కుట్ర అని చెప్పి కొట్టిపారేస్తాం. కనీసం ఆ అమ్మాయి వాయిస్ వినడానికి కూడా రెడీగా లేదు. TCSలో ఇష్యూ ఒక రోజులో జరిగింది కాదు, ఒక రాత్రిలో జరిగింది కాదు, 4 ఏళ్ల నుంచి జరుగుతుంది అని రాసుకొచ్చారు. 4 ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నారు, ఇప్పుడే ఎందుకు బయట పెట్టిరు అని ఒక్కరు కూడా క్వశ్చన్ వేయలేదు. లవ్ జిహాద్ అని చెప్పి ఆ మొత్తం కేసు మీద పడిపోయారు. అట్లాంటిది కేవలం డిసెంబర్ అంటే ఇప్పుడు మే అంటే 5 నెలల క్రితం జరిగిన విషయాన్ని ఆ అమ్మాయి ఇప్పుడు కోర్టుకు వెళ్తే 5 నెలలు ఎందుకు లేట్ చేసిరు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి జరుగుతున్న విషయాన్ని ఈ రోజు ఎందుకు బయట పెట్టిరు అని ఎవరు క్వశ్చన్ చేయలేదు. కానీ 5 నెలల క్రితం జరిగిన విషయాన్ని ఈ రోజు ఎందుకు బయట పెడుతున్నారు అని మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే జనవరి నుంచి ఈ విషయం మీద రకరకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు న్యాయం కోసం అడుగుతూనే ఉన్నారు, అక్కడ జరగట్లేదు. చాలామంది మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళ మధ్య ఏదో సెటిల్మెంట్ చేయడానికి అంతా ప్రయత్నించారు. అన్నీ ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది. 5 నెలల నుంచి వాళ్ళు ఏం కామ్గా కూర్చోలే, వాళ్ళ 5 నెలల నుంచి కూడా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ ఆ విషయాన్ని బయటికి రాకుండా తొక్కిపెట్టారు. సో ఇక్కడ ఫైనల్గా తేలుతున్నది ఏంటంటే మనం ఎవరి మీద మన కన్సర్న్ చూపిస్తామంటే లవ్ జిహాద్ బాధితుల మీద మాత్రమే మన కన్సర్న్ చూపిస్తాం. మిగతా బాధితులు మన కమ్యూనిటీకి చెందిన, మన మతానికి చెందిన, మన వర్గానికి చెందిన మనం అట్లాంటి వాళ్ళ మీద కన్సర్న్ చూపించము. ఎందుకంటే దానివల్ల మనకు ఎట్లాంటి ఉపయోగం లేదు, పైగా నష్టమే వస్తుంది కాబట్టి.
ఇక్కడ తేలేది ఏంటంటే న్యాయం అనేది బాధితుల్ని బట్టి కాదు, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ వెనకున్న రాజకీయ ప్రాబల్యాన్ని బట్టి నిర్ణయిస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ అయిపోతుంది. వీళ్ళు బయటికి మాత్రం ఏం చెప్తారంటే ధర్మ పరిరక్షణ, దేశ పరిరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ, ఇట్లా రకరకాల పేర్లతో చలామణి అవుతుంటారు. అట్లని నేనేమి ఒక పార్టీకో కొద్దిమంది వ్యక్తులకో వ్యతిరేకం కాదు, కానీ పర్టిక్యులర్గా ఒక విషయంలో విపరీతంగా రెస్పాండ్ అవుతున్న వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆ అమ్మాయి విషయంలో నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు? ఎస్, చేయనివ్వండి, కనీసం కామ్గా ఉండండి. కోర్టులు తెలుస్తాయి కదా, న్యాయ వ్యవస్థ ఉంది కదా, తెలుస్తుంది కదా. ఆ అమ్మాయిది న్యాయమా అబ్బాయిది న్యాయమా అనే విషయం కోర్టులు తెలుస్తాయి. కానీ ఎందుకు ఆ అమ్మాయి మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు? 17 ఏళ్ళు కూడా లేని అమ్మాయి మీద ఎందుకు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు? ఇంకొద్దిమంది హనీ ట్రాప్కి పోక్సో కేసు. 17 ఏళ్ళ అమ్మాయి హనీ ట్రాప్ చేసినా ఏం చేసినా పోక్సో కేసు కిందకే వస్తుంది. 17 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలియదు కాబట్టే పోక్సో అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. 17 ఏళ్ళ అమ్మాయి హనీ ట్రాప్ చేస్తుంటే 25 ఏళ్ళ అబ్బాయి అమాయకంగా పడిపోయాడు. దాన్ని జనం నమ్మాలి. 17 ఏళ్ళ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఇతని దగ్గరికి వచ్చినా ఇతను దాన్ని అడ్డుకోవాలి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి, నీకు 25 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి. లేదు, ఆ అమ్మాయి నాకు దగ్గరికి ఇష్టంతో వచ్చింది, నేను ఆ అమ్మాయితో కమిట్ అయిపోతా అంటే అది పోక్సో కిందకే వస్తుంది. చట్టం అదే చెప్తుంది. ఆ చట్టం చేసింది సెంట్రల్ గవర్నమెంటే.